శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడేరు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 జూన్ 2026 నుండి 27 జూన్ 2026 అంటే ఏంటంటే ఈ వారం రోజులు జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఫలితాలు ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, 12 రాసుల వారికి ఫలితాలు తెలుసుకుందామండి. తులారాశి వారికి ధనం విషయంలో అంటే కుటుంబ పరంగా చక్కగా బాగుంటారండి. మీరు కుటుంబంలో దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ధనం కూడా అలా వృద్ధి అవుతూ ఉంటుంది. అదృష్టం కూడా అలా పెరుగుతూ ఉంటుంది. బ్యూటిఫుల్ అండి. మీ సంపాదన అంటే క్రమేపీ పెరుగుతూనే ఉంటుంది. అందుకే చూడండి, చాలామంది యాంకర్స్గా గాను, యాక్టర్స్గా ఉన్నారు మీరు. అలాగే గాయకులు గాను బాగా వృద్ధి చెందుతుంటారు. మాటలు పాటలు తోటి బాగా డబ్బులు సంపాదించుకుంటారు. అంతేకాకుండా ఈ చిరకాల వాంఛ, కోరిక నెరవేరుతుంది. ఏంటి? గృహం కొనుక్కోవాలి, నేను నా పేరును గృహం ఉండాలి అని ఎప్పటి నుంచో అనుకుంటుంటాం. భగవంతుడి దయ వల్ల, ఆ దేవగురు బృహస్పతి వల్ల, ఆ గురుడే మీకు విద్యని, గృహాన్ని, అదృష్టాన్ని, వాహనాన్ని, మ్యూజిక్ని అన్ని ఇస్తాడు. మీకు లేనిదంటే ఏం లేదో తన్నే తృప్తిగా, సంతోషంగా, ఆనందమైన జీవితం గడుపుతారు. మీరు కష్టపడడం తక్కువ, సుఖపడడం ఎక్కువ ఉంటుంది మీకు. అదే కదా మీరు రాజరికం అంటే అదే కదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, అది పక్క పెడదాం. రాహు ప్రభావం వలన కొంచెం చిన్న ప్రాబ్లమ్స్, సంతానం. శని వలన మీకు కొద్దిగా అనారోగ్య సమస్యలు, కొద్దిగా దీర్ఘకాలంగా కొంతమందికి వ్యాధులు ఇబ్బంది పడ్డాలు, శత్రువుల వలన కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడాలు ఉన్నాయి. ఇప్పుడు నుంచి అని చెప్దాం. గురు ప్రభావం వలన దోషాలు తగ్గుతాయి. శత్రువు వలన భయం కానీ, రోగాల వలన ఇబ్బందులు కానీ ఉన్నా తగ్గిపోతాయి. కానీ సప్తమాధిపతి అష్టమ స్థానంలో తప్పు. అంటే భార్యాభర్తల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, అయితే దూరం ఉండడాలు, అంటే ఉద్యోగరీత్యా, లేకపోతే సెలవులు దొరుకుతాయిగా, హాలిడేస్, ఆ రీత్యా కొద్దిగా దూరంగా ఉండడమో ఏదో కొద్దిగా ఉంటుందండి. సర్వసాధారణ అందరికీ ఉండవా, ఉంటాయి. మీరు ప్రయాణం చేయడమో ఉంటుంది. సరే, పక్క పెడదామండి. ముఖ్యంగా మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. విద్య రీత్యా, షూటింగ్ రీత్యా, పర్సనల్ పనుల రీత్యా వెళ్తారు. అలాగే భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. రవిబుధుల కాంబినేషను ఉంది అంటే మీకు రవిబుధుల కాంబినేషన్ భాగ్యంలో ఉన్నారంటే తీర్థయాత్రలు, గురువుగారులు, పాద పూజ, గురుగారు పీఠాధిపతులకి పాద పూజ మనం చేసుకోలేమా? ఆ అదృష్టం కలగడానికి మనకి చేసుకుంటాం దగ్గరికి వెళ్ళిపోయి కదండి. భాగ్యం ఎంత వృద్ధి అవుతుంది. అంటే భాగ్యం అంటే అదృష్టం. నాన్నగారు, మన భార్య కానీ భర్త గారు కానీ అదృష్టం వాళ్ళే. భాగ్యం దశమంలో గురుడు. ఏమంటే మీకు నేను చెప్పాల్సిన ఏం లేదు, ఉంది, చెప్తాను. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ సంస్థలకి, ఉద్యోగాలు గవర్నమెంట్ ప్రభుత్వమే కదా వాళ్ళకి, అలాగే విద్యా సంస్థలో ఉన్న వారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, లాయర్స్ అండ్ అడ్వకేట్స్ వాళ్ళకి, అలాగే వేద పండితులు, ఇంకా చెప్పాల్సింది చాలా ఉందండి. వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది, తృప్తిగా ఉంటారు, అదృష్టంగా ఉంటారు. ఉద్యోగాలు లేవురా నాయనా అనగా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉద్యోగం పూర్తుందరా అని భయపడాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్ వస్తాయి. లాభంలో కేతున్నాడు కంటే రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బు సంపాదించుంటారు. 27, 28 తారీఖుల్లో మీకు డబ్బులు ఖర్చు అవుతాయండి. మీకు కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. దైవ దర్శనాలు కూడా జరుగుతాయి. నమస్కారం అండి, నా పేరు వాడేరు ఆదినారాయణరావు. ఇంతకుముందే మన జాతకాలు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండి ఈ కింద నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా అటెండ్ అవుతానండి. ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటా, మీతో మాట్లాడుతూ ఉంటా. అలాగే మీకు కొన్ని సందర్భాల్లో కొంతమందికి వాస్తు సంబంధించిన డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా నేను ఖచ్చితంగా చెప్తానండి. అసలు ముఖ్యంగా 12 రాసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, చేయవలసిన పూజలు కానీ ఏమైనా ఉన్నాయా ఈ వారంలో చెప్పుకుందామండి. 12 రాసుల వారికి చేసుకోవాల్సినది చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ నెల అంటే 24వ తారీఖున దశమి వస్తుంది.
ఆ దశమి అంటారంటే దశ పాప హర దశమి అంటాం. 10 రకాలైనటువంటి పాపాలు హరించే దశమి అంటాం. ఆ రోజు విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే దానాలు చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు పగల భోజనం చేయొచ్చు అనుకోండి, చేసి ఈవినింగ్ ఉపవాసం ఉండాలి. సో దశపాప హర దశమిలో ఉండడం వల్ల మన అంటే వాక్ ద్వారా, కంటి ద్వారా, మనసు ద్వారా అంటాం కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి పాపాలు. ఆ పాపాలన్నీ హరించే దశమి అంటాం మనం. ఆ రోజు చేసుకునే పుణ్యాలన్నీ కూడా అంటే దానాలు కానీ, దానం అంటే మంచినీళ్ళ దానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, బంగారు దానం కష్టం అనుకోండి, కొంతమంది అలా దానాలు చేసుకుంటూ ఉండడం. అలాగే శివుడి అభిషేకాలు, విష్ణువుని పూజించడం ఖచ్చితం. అంత పవర్ఫుల్ దశమి అండి బాబు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అది కూడా జూన్ నెలలోనే వస్తుంది. దశపాప హర దశమి అంటాం. ఇట్టి పద్ధతులను దశమిని వదలకండి. 12 రాశుల వారు చేసుకునే పూజలు ఇవే. అందుకని విష్ణుమూర్తిని తులసి దళాలతో కానీ, లేకపోతే మల్లెపూలతో పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దాని తర్వాత వచ్చేది ఇది ఏకాదశి, పర్ఫెక్ట్ ఏకాదశి, చాలా బ్రహ్మాండమైన ఏకాదశి. అలాగే శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి సంబంధించినటువంటి ఇది కూడా ఉంటుంది కదండి. అది ఒకసారి నేను చెప్తాను, వీడియోలో కూడా చెప్పుకుందాం. దశపాప హర దశమి తర్వాత శ్రీరామచంద్రుడికి సంబంధించినవి ఉన్నాయి. అదే కాకుండా మనము ఏకాదశి పూట కంప్లీట్గా ఉపవాసం ఉండడం చాలా మంచిదండి. ఏకాదశి ఉపవాసం వలన యమకింకర్లు భయపడతారట మన దగ్గర రావడానికి. ఎంత పవర్ చూడండి. అంటే విష్ణు ఆరాధన చేసుకోవాలి ఆ రోజు. అంటే మనం ఏమీ తినకుండా ఉండకూడదండి. ఫ్రూట్స్ తినచ్చు, పాలు తాగొచ్చు. అలాగే బియ్యం అంటే తెలుసుకుంటే రైస్ని భిన్నంగా చేయడం, అంటే ఉప్పిడి పిండి చేసుకొని ఉండలేని వాళ్ళు మార్నింగ్ అంటే మధ్యాహ్నం తినచ్చు, రాత్రి కూడా తినచ్చు. అంటే ఆ రోజు అన్నం తినకూడదు. అన్నంలో మనకి ఆ రోజు అన్నంలో రాక్షసులకు సంబంధించిన పవర్ ఉంటుంది అని చెప్పి అంటాం అనమాట. సో కాబట్టి అన్నం తినరు అంటాం, కానీ అన్నం తింటూ ఉంటుంది తప్పదనుకోండి. కొంచెం చిన్న దోషాలు అన్నీ పరిహారం అవ్వడం కోసం ఈ పూజలు చేసుకోవాలి. పర్ఫెక్ట్గా దశమి, ఏకాదశి 24వ తారీఖు, 25 24th and 25th డేట్స్ మర్చిపోకండి. మీరు డైలీ రాసుకోండి. మిగతా రాసుకుంటారు కానీ మీ బ్రెయిన్లోనే ఉంది. సరే, మరి తర్వాత 27th శనీశ్వరుడు త్రయోదశి. శని త్రయోదశి పూట ఎవరైతే శనీశ్వరుని పూజిస్తారో, అంటే శనీశ్వరుడు పూజించడం అంటే మీకు తెలిసిందే, నూనెతోటి అభిషేకం చేయడము, 11 ప్రదక్షిణాలు చేయడము, దీపం వెలిగించడము, స్వామివారిని ఖచ్చితంగా పూజిస్తూ ఆంజనేయ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో ఆయనకి ఒంటికి సింధూరం రాయించడం కానీ, వడమాల కానీ, లేకపోతే ఏమో తమలపాకులతో పూజలు కానీ, అలాగా ఆయన దగ్గర దీపం పెట్టి 11 ప్రదక్షిణాలు, 41 ప్రదక్షిణాలు శక్తి కొలత చేస్తూ ఉంటాం కదా మనం. నేను చేస్తుంటాం కంటే అలా చేసిన వారికి శని వలన వచ్చే దోషాలు ఖచ్చితంగా పటాపంచలేపై అదృష్టం కలుగుతుంది. అదే రోజు శివాభిషేకాలు చేసుకోవడం మర్చిపోకూడదు. 24, 25 తారీఖుల్లో లక్ష్మీదేవి అమ్మవారిని, విష్ణుమూర్తిని కొలవాల్సిందే. అలాగే శనివారం శని త్రయోదశి రోజు వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజించాలి. అమ్మవారిని పూజించాలి, లక్ష్మీ అమ్మవారిని, పద్మావతి అమ్మవారిని పూజించాలి. ఎంత పవర్ చూసారా. 24, 25, 27వ తారీఖుని, 26 శుక్రవారం అమ్మవారు. సో ఈ వారం మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు ఉంటారో వాళ్ళని పూజించండి, కానీ శనీశ్వరుని పూజించడం మర్చిపోకండి. 27 శని త్రయోదశి చాలా పవర్ఫుల్. ఆయన పూజించడం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చే ఈ త్రయోదశి కాబట్టి బ్రహ్మాండం పవర్ఫుల్గా ఉంటుంది. పౌర్ణమి ముందర అన్నమాట చెప్పుకోవాలి. పౌర్ణమి ముందర వచ్చేటువంటి ఈ త్రయోదశి అని చెప్తాం. అలాగే దశమి, ఏకాదశి పర్ఫెక్ట్గా ఉన్నాయండి. మీరు చేసుకోండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. దశ పాపాలు మనం చేసుకున్న 10 రకాలైన పాపాలు ఉంటాయి. ఆ పాపాలన్నీ హరించిపోతాయి హరి వల్ల. హరినామ సంకీర్తన చేసిన వాళ్ళకి, హరినామ సంకీర్తన అంటే నారాయణ అని, వాసుదేవ అని, గోవింద అని, హరి 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 అని పూజించిన వారికి కూడా పాపాలన్నీ హరించి తీరతాయని చెప్పి అంటాం. పైగా ఈ రోజుని హరినామ కీర్తన చెయ్యాల్సిందే 100 నిమిషాలు. కానీ మనం ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ శ్రీహరి శ్రీహరి, మీకు నేను చెప్పేదే ఉందండి, మీరే నాకు చెప్తారు అనే అంత పవర్ఫుల్గా ఉంటుంది. మర్చిపోకండి అని చెప్పడం కోసము మీకుంది, గుర్తు చేయడం కోసము మీకుందంటే గుర్తుంది, గుర్తు చేయడం కోసమని చెప్పాను. సరేనా?